రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సచివాలయానికి చేరుకున్నారు. కాసేపట్లో మంత్రులు ఉన్నతాధికారులతో సీఎం భేటీ కానున్నారు. సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీయనున్నారు. అలాగే రాష్ట్రంలోని తాజా పరిస్థితులతో పాటు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇక సీఎం సచివాలయ భేటీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, వంశీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు తన నివాసంలో వైపు నివాసం నుంచి బయలుదేరి సెక్రటేరియట్ చేరుకున్నారు. సెక్రటేరియట్ లో పలు శాఖలకు సంబంధించిన సెక్రటరీలతో మీట్ అవుతున్నారు. ఒకవైపు త్వరలో జరిగేటువంటి బడ్జెట్ సమావేశాలకు వచ్చి మరికొన్ని కీలక అంశాలకు సంబంధించి ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించిన పనుల పురోగతి ఏ విధంగా ఉందో, ఎంతవరకు వచ్చాయి, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, ఎన్ని రన్నింగ్ లో ఉన్నాయి, వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తీసుకొని రావాలని చెప్పేసి సెక్రటరీలకు ఆదేశించారు. అందరూ కూడా సెక్రటరీలు రిపోర్ట్లు తీసుకొని ముఖ్యమంత్రి వద్దకు వెళ్లారు. సమావేశం కొనసాగుతుంది. అందుబాటులో ఉన్నటువంటి పలువురు మంత్రులు సీఎంతో పాటు సమావేశంలో పాల్గొంటున్నారు. ఒకవైపు ఎప్పటికప్పుడు వివిధ కేబినెట్ సమావేశాల్లో ప్రతి కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, అభివృద్ధి పనులు అవి ఎంత మేరకు పురోగతిలోకి వచ్చాయి, ఎన్ని పెండింగ్ లో ఉంటున్నాయి, వాటి పెండింగ్ లో ఉండడానికి కారణం ఏంటి, మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వస్తున్నటువంటి పథకాలు ఏంటి, వాటికి మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వలేకపోయినటువంటి స్కీమ్స్ ఏంటి, వాటికి చాలా పథకాలు గత ప్రభుత్వంలో సకాలంలో మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వక చాలా పథకాలు పెండింగ్ లో ఉండిపోతున్నాయి. అలాంటి వాటికి స్పెషల్ ఆఫీసర్ని పెట్టి వాటిని సకాలంలో ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసుకునే విధంగా చూడాలని చెప్పేసి గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందులో భాగంగానే ఈరోజు ఒక్కొక్క శాఖకు సంబంధించినటువంటి రివ్యూను కూడా తన ఏకకాలంలో నిర్వహిస్తున్నారు. అన్ని శాఖల సెక్రటరీలు ఆయా శాఖల పెండింగ్ పనులు, పురోగతులు ఉన్న పనులు అవి ఎందుకు ఆగిపోతున్నాయి, దానికి కారణం ఏంటని చెప్పి తెలుసుకోవడం కోసం సీఎం రేవంత్ రెడ్డి అందరి శాఖల సెక్రటరీలు అందరినీ కూడా ఆ సమావేశానికి పిలిచారు. సమావేశంలో వారి నుంచి పూర్తి డీటెయిల్స్ తీసుకొని ఫర్దర్ గా వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కావచ్చు, మరోవైపు ఆ పథకాలని మరింతగా ఒకవైపు అమలు చేయడం కోసం ఉన్నటువంటి వెసులుబాటును చూసుకొని పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా ఉన్నటువంటి ఇబ్బందులను కూడా అధిగమించడం కోసం నిధులు కావచ్చు, టెక్నికల్ అంశాలు కావచ్చు, పరిపాలన పరమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని సాల్వ్ చేయాలని చెప్పే అవకాశం కనబడుతుంది. అందుకోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో వివిధ శాఖాధిపతులతో అదేవిధంగా అందుబాటులో ఉన్న మంత్రులతోటి సమావేశమయ్యారు. వంశీ, థ్యాంక్ యూ స్వామి. మావోయిస్టు పార్టీకి మరో భారీ